ఈరోజు దేవుని వాగ్దానము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం అండి. మనం ఎప్పుడైతే ధర్మమును అనుసరిస్తామో అప్పుడంట కీడు మనకి సంభవించదంట. మనం దేవుని బిడలుగా నీతి న్యాయాల్ని మనము అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు మన నుండి బలి ఏమీ కోరడం లేదు, కానీ ఆయన వాక్యం ఇలా సెలవిస్తుందండి హోషియాలోని, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. నిజమేనండి, ఆయన మన నుండి కనికరమును కోరుతున్నాడట. నీతి న్యాయాలు బట్టి నడుచుకునుట చూడాలని దేవుని ఇష్టపడుతున్నాడు, కానీ మనం దేవునికి ఏదో చేసేయాలని కాదు, కానీ మనము జీవించే విధానమే మనము అనేకమైన అన్యజనులకి ఒక మార్గదర్శిగా మనం ఉండాలండి. మన జీవితంలోని నీతి న్యాయం లేకపోతే మనము ఇతరులకు సువార్త ప్రకటించినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కానీ దేవుడు అందుకే నాకు ఇది కావాలి అది కావాలని దేవుడు అడగడం లేదు, కానీ నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్నట్టే అంట దేవుడికి బలులను అర్పించట కంటే కూడా దేవునికి ఇష్టం అంట. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడు, ప్రేమను కోత కోయుడే. నీతి ఫలించినట్లు మనం విత్తనం వేయాలంట. మన జీవితంలోని ఎప్పుడైతే నీతి న్యాయాలకి మనం చోటిస్తామో అప్పుడు దేవుడు అటువంటి మన ప్రార్థనలు, అటువంటి హృదయములతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.